నా అమ్మ కాదు, రాక్షసి. మనోజ్ గారు 20 ఏళ్ల క్రితం వంశీ గారి జ్ఞాపకాల్ని తిరిగి గుర్తు చేసుకునేలా రిగ్రెసివ్ థెరపీ చేశారు. డిటి నాయక్, పార్థసారథి గారు, ఇన్ఫర్మేషన్ దొరికిందా? మనోజ్ గారు, లోకల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిటి నాయక్ గారు 1996లో విజయవాడ ఎస్పీగా పనిచేశారు. ఓకే. ఆయన ఇక్కడే రిటైర్ అయినట్టున్నారు. ప్రస్తుతం ఎక్కడున్నారో ఐడియా ఏమైనా ఉందా? నో ఐడియా మనోజ్ గారు. థ్యాంక్ యూ పార్థసారథి గారు. సైకియాట్రిస్ట్ మనోజ్ 20 ఏళ్ల నాటి జ్ఞాపకాల్ని తిరిగి తీసుకొచ్చి థెరపీ చేశాడు. అంటే ఈ తులసి కోట గురించి మనోజ్కి తెలిసిందా? అంటే ఆ ఇంజనీర్ గురించి ఎలిజబెత్ గురించి తెలుసుండదు. అంత దూరం వెళ్ళుండడు. మిమ్మల్ని ఈ టైంలో ఇంటికి తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నాను, సారీ. అయ్యో పర్లేదు, నేను మళ్ళీ మిమ్మల్ని ఇంటి దగ్గర సేఫ్గా డ్రాప్ చేస్తాను, సరేనా? ఓకే ఓకే. ప్లీజ్ రండి. సార్, నేను చెప్పాను కదా నీలకంఠ అని, ఈయనే సార్. ఓ యా. విజయవాడలో డిటి నాయక్ గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఈయన డ్రైవర్ సార్. నీలకంఠ గారు ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు మీరు రిటైర్ అయ్యారు కదా? అవునండి. నాకు డిటి నాయక్ గారి గురించి వివరాలు కావాలి. ఆయన గురించి వివరాలు ఎందుకని డౌట్ పడుతున్నారు సార్. ఏం లేదు సార్, డిటి నాయక్ గారికి చాలా మంది శత్రువులు ఉన్నారు. ఆయన మీద కక్ష పెట్టుకుని. అయ్యో అలాంటిదేం లేదు. నేను సైకియాట్రిస్ట్ని. పేషెంట్కి ట్రీట్మెంట్లో భాగంగానే మిమ్మల్ని ఆయన వివరాలు అడుగుతున్నాను. ఆయన అర్జెంటుగా కలవాలి నీలకంఠ గారు. నేను ఆయన దగ్గర 10 సంవత్సరాలు డ్రైవర్గా పనిచేశాను సార్. ప్రస్తుతం రిటైర్ అయ్యి నిజామాబాద్లో ఉన్నారు. అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తుంటారు. ఆయన నంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఇవ్వగలరా? అలాగే సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ నీలకంఠ గారు. ఇట్స్ ఓకే. ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. పర్లేదు, వెళ్తానండి. అలాగే. థ్యాంక్ యూ. దించొస్తాను సార్. డీటీ నాయక్ గారు ఇప్పుడు ఎక్కడున్నారో? డిటి నాయక్, నిజామాబాద్. ఆ దరిద్రపు నువ్వు ఆపు. దరిద్రపు ఐడియా ఇచ్చి రూమ్ లోకి పంపి నువ్వు పారిపోతావా? నా సంగతి పక్కన పెట్టి నీ తోడుకోళ్ళని చూసిందా? చూస్తే ఇట్ట వస్తానా? అమ్మయ్యా, బతికిచ్చావు గాని త్వరగా రా. అల్వి నీ పెళ్లికి తెచ్చిన నగలు, అక్క నగలు అన్నీ ఉండాయి. సరే, అన్ని చెంబులు వెయ్యి. అట్నే. అమ్మే, ఎవరు రా. దొంగది జాగ్రత్తగా చూడమ్మా. అబ్బే, ఎవరు లేరమ్మే. ఇక్కడి నుంచి 12 అడుగులు కళ్ళు మూసుకుని ఇంటి వెనక్కి పోవాలా. కళ్ళు మూసుకో అమ్మే. నువ్వు కూడా మూయమ్మా. అట్లే. 1 ఒకటే 2 2 3 3 4 4 5 6 7 7 గోల్డ్ బాబాజీ గోల్డ్, గోల్డ్ బాబాజీ గోల్డ్. 9 9 11 12 అమ్మా 12 అయిపోయినాయే. అయితే కళ్ళు తెరమ్మా. ఇక్కడే నా కాళ్ళ దగ్గరే గుయ్యి తీయమ్మా. అట్లే. దొంగ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. దొంగ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. చిన్నమ్మే, గొంత రైడే ఉండలా, చెమ్మి పూర్తి చేద్దాం. అట్నే. అయ్యో, నా మరి పండా. స్వామీజీ మంత్రం చదవమన్నాడు కదే. అమ్మా మర్చిపోయినాము. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలి బంగారం. అవును, లింగస్వామి వాయిస్ వినిపించండిలా. అవునులే, పొరపాటు జరగకుండా లింగస్వామి ఎక్కడి నుంచో ఆదేశాలు పంపిస్తున్నాడు. అందుకే ఆయన మాట వినిపించుంటుంది. ఏంది, ఎవరితో మాట్లాడుతాండవు? ఏం లేదమ్మీ, ఏం లేదు. నువ్వు మాట చదువు. ఒత్తల బెత్తల తిరి తిరి ఉడతా ఉడతా ఊచ్. ఉలగల శనగల తూచ్.
దోచాడే అన్ని గోల్డ్ బాబా గోల్డ్ గోల్డ్ బాబా గోల్డ్ గోల్డ్ బాబా గోల్డ్ ఈ గోల్డ్ అంతా ఈ బాబాకే. అమ్మయ్యా లింగుస్వామి బాబా చెప్పినట్టు చేసేసిండ్లా. పొద్దునే వచ్చి తవ్వితే డబల్ డబల్ బంగారం. సంబరం జాలే, ఇంకా ఒకటి మిగిలిపోయిండ్లా. ఏందమ్మి? రెడీ 1 2 3. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే అంగీలే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోలో నువ్వు నవ్వకుంటే నాకు గందర కోళ్ళే పెంచు సిద్ధు సీసా మరి మంచి నాకు సారా నీ చూపు ముందు మన దూరు నీకు ఎవరు సాటి లేరు గుడ్ మార్నింగ్ త్రిష. ఏంటిది? మార్నింగ్ రొమాన్స్ డార్లింగ్. చాలు చాలు, ముందు వాక్ చేయాలి. లే ఏయ్, నాకు నిన్నేదైనా చేసుకునే లైసెన్స్ వచ్చింది. లైసెన్స్ వచ్చినా ఆ ఛాన్స్ నీకిప్పుడు లేదు అరవింద్. ఎందుకని? ఏం కావాలన్నా ఇస్తాను అరవింద్ అంటే నో అన్నావు కదా స్వీట్ హార్ట్. ఇప్పుడు నువ్వు ఓకే అంటే కుదరదు. అంత నీ ఇష్టమేనా? పెళ్ళయ్యే వరకు నన్ను ముట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వను. లే ప్లీజ్ త్రిష. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా ఎలా నిగ్రహంగా ఉండాలో మీ వదినకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. వెళ్ళి క్లాసులు చెప్పించుకో. అండర్స్టాండ్? గాడ్ ఈజ్ గ్రేట్. నన్ను అడ్డం పెట్టుకుని మా వదిన మీదే సెటైర్ వేస్తున్నావా? ఈ లేడీస్ ఎట్నుంచి ఎట్టొచ్చి దాడి చేస్తారో తెలీదు. సరే సరే, మార్నింగ్ కాఫీ లాగా మార్నింగ్ కిస్. ఆంటీ ఆంటీ, ఏ ఎవరిని పిలుస్తున్నావు? మీ అమ్మని. ఓ మై గాడ్. పెళ్లికి ముందు అది కావాలి ఇది కావాలి అంటున్నాడు. నా వల్ల కాదు అని చెప్తాను. వద్దు వద్దు. మీ లేడీస్ ఇంతే. మా మగాళ్ళని ఎక్కడెలా నొక్కి పెట్టాలో బాగా తెలుసు. 1 minute. ఎక్కడికి? హెయిర్ బ్యాండ్ మర్చిపోయాను. హోటల్ సితారా దగ్గరికి నువ్వు అర్జెంటుగా రా. నేనిక్కడే వెయిట్ చేస్తుంటాను.
త్రిష ఫోన్ రింగ్ అవుతుంది. త్రిష ఫోన్ లిఫ్ట్ చేయి ప్లీజ్. త్రిష ప్రేమలో నిజమైతే లేదు అరవింద్. లిఫ్ట్ చేద్దామా? వద్దులే, తన పర్సనల్ కాల్స్. నో. త్రిష ఎవరో కాల్ చేస్తున్నారు. యా వస్తున్నాను అరవింద్. త్రిష ఎవరు? కళ్యాణి అని ఈ మధ్య కొత్తగా ఫ్రెండ్ అయింది. నాలాగే తను కూడా మోడల్. సరే మాట్లాడి త్వరగా రా, నేను బయట వెయిట్ చేస్తుంటాను. హే కళ్యాణ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ త్రిష. అయ్యో సారీ కళ్యాణ్, నీకోసం సితారా హోటల్ దగ్గర మిడ్ నైట్ వరకు వెయిట్ చేశాను త్రిష. సడన్ గా ప్రోగ్రామ్ చేంజ్ అయింది. దాంతో సితారకు రాలేకపోయాను. నీకు కాల్ చేసి చెప్దామనుకుంటే నీ నంబర్ సరిగా గుర్తులేదు. సారీ కళ్యాణ్. ఇట్స్ ఓకే త్రిష. మనం ఈ రోజు కలుద్దాం కళ్యాణ్. ఎక్కడికి రమ్మంటావు చెప్పు. రెస్టారెంట్ లో కలుద్దామా? నీకు రూమ్ లేదా? రూమ్ ఉంది. అయితే రూమ్ కే వస్తాను. హ్యాపీగా మాట్లాడుకోవచ్చు కదా. నీ ఇష్టం త్రిష. నేను బయలుదేరే ముందు కాల్ చేస్తాను, సరేనా? అలాగే త్రిష. బాయ్ కళ్యాణ్. బాయ్ త్రిష. యూస్లెస్ ఫెలో. వీణ్ణి చీకొట్టి వెళ్ళిపోయినా తొక్కలో ఏదో ఫీలింగ్ పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఛ! పిచ్చినా. వీణ్ణి ఏదో ఒకటి చేయాలి. అరవింద్కి వీడితో నా ప్రేమ విషయం తెలిస్తే నా లైఫ్ కొలాప్స్ అవుతుంది. ఇదిగో అమ్మి, బ్రష్లో చేయడం నాకు అలవాట్లేదమ్మా. నాకు యాపిల్లే కావాలా. సరే వేప చెట్టు ఇంటంటున్నాలు ఉండదు, నేను చూపిస్తాను రా అమ్మా. ఏవే ఇంటికి యాప చెట్టు ఎక్కడుంది? అబ్బా ఉండదులే పెద్దమ్మా, నువ్వు రామ్మా. చంద్రకళ, పొద్దున్నే హడావుడేందే? అబ్బే ఏమి లేదక్క, అమ్మకి వేపలు కావాలంటేను. యాపిల్ల, ఈ యాపిల్ల పెద్దమ్మి. అమ్మా రామ్మా. ఆగండి. చంద్రకళ, ఒంటి మీద నగల్లేవేందే? ఏమ్మా, నీకు కనీసం చెవులకు దుద్దులు కూడా లేవేందే? ఏం లేదు పెద్దమ్మి, ఈ రోజు కుంకుడికాయలతో తాసారం చేద్దామని తీసేశాను. నేను కూడా అందుకే తీసేసినానక్క. అమ్మంటే పర్లేదు, నీకేమైంది? స్నానానికి వెళ్లే వరకైనా ఉంచుకోవచ్చు కదా. ఏదో ఫ్రీగా ఉంటదని వదిలేసినాను లెక్క. సర్లే. చంద్రకళ ఆగు. మీ బావగారు నీతో మాట్లాడాలన్నారు, ఒకసారి మాట్లాడి వెళ్ళు.
ఏంటి అలా అయిపోయావు? అమ్మా రాత్రి అక్క బంగారం దొంగతనం చేసినప్పుడు బావగారు చూసినట్టున్నారే. అవునా? అమ్మో అమ్మో, కొంపలు ఆరిపోయినాయి కదే. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఇప్పుడు నువ్వు వెళ్ళావు అనుకో, ఏం చేయాలో తెలుస్తుంది. అప్పుడు ఆలోచిద్దాం. వెళ్ళు, వెళ్ళమంటుంటే. ఏమయ్యా, చంద్రకళతో బంగారం విషయం మాట్లాడండి. అమ్మా చంద్రకళ, బావగారు, మీ అక్క బంగారం అలాగే అలివేణి పెళ్లికి చేయించిన బంగారం టౌన్కు తీసుకెళ్లి మెరుగు చేయిస్తున్నాను. నీ బంగారం కూడా ఇస్తే మెరుగు చేయించుకొస్తాను. సారీ కళ్యాణ్, నేను విజయవాడలో లేను.